ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలక్క వందనాలు. మరొక వారం మనం ఇలాగ కలుసుకోవటానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. యాక్చువల్గా నాకు ఆరోగ్యం బాగాలేదు, గొంతు మొత్తం బాగా డిస్టర్బ్ అయిపోయి బాగా ఇబ్బందిగా ఉంది. సో ఇదేమైనప్పటికీ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల సేపు మనం ఆలకిద్దాం. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడాలన్నటువంటి ఆశ తృష్ణ మనకి ఉంటే తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. అట్టి ఆశ, అట్టి తృష్ణ, అట్టి కోరిక మనలో లేకపోతే ఎప్పటికీ దేవుడు మనతో మాట్లాడు. నువ్వు అలాగే ఉంటావు. దేవుని వాక్యం పాటికి దేవుడు వాక్యం వివరించబడుతూనే ఉంటుంది. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం ఆలకించాలి. ఒక అర్ధగంట సేపు లేదా 30 గంటల సేపు మనం దేవుని వాక్యాన్ని వింటే చివరగా మనం ఏమి గ్రహించాం, ఈరోజు నేను దేవుని వాక్యాన్ని ఏమి నేర్చుకున్నాను. బహుశా దేవుని వాక్యాన్ని డివైడ్ చేసుకోవాలి. వాక్యం ఉన్న తర్వాత దేవుడు నన్ను ప్రశంసించినటువంటి అంశాలు ఏంటి, ఎస్ దీంట్లో నువ్వు బాగున్నావు అని దేవుడు అన్నాడా, లేకపోతే ఏమైనా చెక్ చేసుకోవాల్సినవి, పరీక్షించుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా, లేదా సరి చేసుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇంకా నేను చేయవలసినవి ఏమన్నా ఉన్నాయా అని దేవుని వాక్యాన్ని విన్న తర్వాత మనం మొత్తం ఈ కోణంలో కానీ దేవుని వాక్యాన్ని వింటే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. కనుక దేవుడు వాక్యం తప్పకుండా మాట్లాడుతుంది. ఎందుకు బట్టంటే అది జీవం కలిగిన వాక్యం. కనుక నీతో మాట్లాడలేదంటే నువ్వు జీవంగా లేవని. ఒక చచ్చిన వ్యక్తితోటి మన మనిషి ఉన్న వ్యక్తి, నేను సమాధికి వెళ్ళేటప్పుడు, సమాధిలో వస్తున్నాయి ఈ వారంలో అక్కడ వెళ్తాం కదా, అదేది అక్కడ బరియలు కలుగు వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే చచ్చిన వ్యక్తిని ఇట దట్టేదన్నా, అమ్మ లే చచ్చిన వ్యక్తి ఎట్లా వేస్తారు, 3 సార్లు పిలవాలంట. నేను చూడలేదు కానీ నేను దగ్గరగా ఉంటాను కానీ నేను చూడనది, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను అసలు చూడను. నేను ముందరే వెళ్తాను. కానీ చచ్చిన వ్యక్తికి చెవులో అమ్మ అమ్మ అని చెప్పి 3 సార్లు పిలవాలంట. ఎప్పుడో ఎవరో లేచారంట, ఈమె కూడా లేచిద్దంట. సో చచ్చిన వ్యక్తి కాడికి వెళ్ళి మనం తట్టి లేపితే లేవరు కదా. అలాగే అదే దాన్ని ఏందంటారు మామ, దాన్ని పిలిస్తే దాన్ని ఏందంటారు, నేను మర్చిపోయాను, ఏమంటారు చింతమ్మ, సో ఏదో అంటారు. సో అట్లా తట్టి లేపితే లేవరు. అలాగే మనము జీవం కలిగిన వారిగా, దేవుడి కోసం జీవం కలిగిన వారిగా ఉంటే దేవుడు వాక్యం తప్పకుండా మాట్లాడుతుంది. కానీ మనలో జీవము లేకపోతే, మన దేవుడు ఆ వాక్యం గురించిన ఒక తృష్ణ, ఒక ఆశ మనలో లేకపోతే మనం కూడా నిర్జీవంగా అలాగే పడిపోయి ఉంటాం. ఎన్ని దేవుని వాక్యాలు వినిపించినా, ఎంత పెద్దగా అరిచినా, ఎంతమంది చెప్పినా, ఎంత గొప్ప ప్రసంగిలికి తీసుకొచ్చి చెప్పినా కూడా బహుశా మనం అలాగే ఉంటాం. కనుక దేవుడు వాక్యాన్ని వినాలన్నటువంటి ఒక తృష్ణ, ఆశ, జీవం మనలో ఉండాలి. దేవుని వాక్యాన్ని చాలా క్లుప్తంగా నా గొంతు సహకరించేంత వరకు మీకు దేవుని వాక్యాన్ని వివరిస్తాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచన భాగంలో ఒక మాట ఉంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచన భాగం నేను చదువుతున్నాను. దైవ గ్రంథం ఉన్నవారు తీసి చూడండి. 195వ పేజీ నెంబర్. అంత్య దినములలో అపాయకరమైన కాలములో వచ్చునని తెలుసుకునుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారకులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిదేశ్యులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉండరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవుడు ఈ యొక్క మాటలు మన కోసం దీవించునుగాక. ఈ యొక్క అపోస్తున్న పౌలు తిమోతికి ఒక ఉత్తరం రాశాడు. 2వ ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయం వచ్చేసరికి 3 విషయాలు ప్రస్తావించాడు. తిమోతి తెలుసుకో అని చెప్పాడు. 2వది తిమోతి విముఖుడవై ఉండుము అన్నాడు. 3వది తిమోతి నిలకడగా ఉండము అని చెప్పన్నాడు. మొదటిది
తెలుసుకోవాలి, రెండవది విముఖుడమై ఉండాలి, మూడవది నిలకడగా ఉండాలి. తిమోతికి ఈ 3 విషయాలు ఈ అధ్యాయంలో పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. తిమోతి, నువ్వు తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. తెలుసుకున్న తర్వాత వాటిలో నిలకడగా ఉండవలసినటువంటి వానిగా ఉన్నావు. నిలకడగా ఉంటూ సరే నిలకడగా ఉన్నావు అంటుకట్టం కాదు, కొన్నిటికి నిలకడగా ఉంటూ కొన్నిటికి విముఖుడవై ఉండవు, దూరంగా ఉండము అని తిమోతికి స్పష్టంగా తన యొక్క ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు ఉత్తరం రాస్తూ ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయం 1వ వచనంలో అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలియజేస్తున్నాడు. అంత్యదినములు బైబిల్ గ్రంథంలో అంత్యదినాలు అని చెప్పి చాలా చాలా ఉన్నాయి. అయితే అన్ని అంత్యదినాలు ఒకటే కాదండి. ఇక్కడ చెప్పినటువంటి మాటలు అంత్యదినాలలో ప్రియమైన సోదరులారా, నేటి కాలంలో మనం చూస్తున్నాం. ఇటు చూసిన రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, బహుశా మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నటువంటి మానవ సమాజం మధ్యలో మనం నివసిస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరు, ఇందాక చెప్పినట్లుగా అండి, బహుశా అన్నిటికీ బహుశా ఇది వింత, ఇది విడ్డూరం అని మనం అనుకునే విధంగా నేటి కాలంలో బహుశా అన్నీ జరిగిపోతున్నాయండి. ప్రియమైన సోదరులారా, అయితే ఇలాంటి అంత్యకాలం, అపాయకరమైన కాలంలో యేసు క్రీస్తు వారు రావటానికి అంత్యకాలంలో మనం ఉన్నాం. నేడో రేపు మేఘారుడై కడబూర శబ్దముతో ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ముఖవశస్సు తీసుకోవటానికి, ఆయనతో పాటు మనము మధ్యాకాశంలో ఆయన ఎదుర్కోవటానికి మనందరం వెళ్ళవలసిన వారుగా ఉండాలంటే ఇవి తెలుసుకోవాలి. తిమోతి, తెలుసుకో, కొన్నిటికి విముఖుడై ఉండము, వీటి నిలకడగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన సోదరు, వీటిలో జాగ్రత్తగా, ఓ తిమోతి, నీ సేవ, నీ రక్షణ, నీ భక్తి, అది నీ నమ్మకం, నీ తృష్ణ ఈ అంత్యదినాల్లో కాపాడుకోవాలి. కనుక వీటికి దూరంగా ఉండము, వీటి జోలికి వెళ్ళకము అని చెప్పి తన విశ్వాస యాత్రలో ఎలాగా సాగాలో తన ఆత్మ సంబంధమైన తండ్రి ఆ తిమోతికి రాస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, అంత్యదినాలు మనం అందరూ వచ్చేసామండి. నేటి కాలంలో ఏ పరిస్థితి చూసినా కూడా అలా నిన్నగాక మొన్న యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఇరాన్కి అమెరికా కాదండి, 2 దేశాలకు. బహుశా ఒక దేశం పక్క 3వ ప్రపంచ యుద్ధం వచ్చిద్దేమని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. ఇలాంటి భయంకరమైన కాలంలో ఇక చెప్తున్నాడు. 18 రకాల వ్యక్తుల గురించి ఇక్కడ తిమోతికి రాస్తున్నారండి. ఎందుకు వీరి గురించి తెలుసుకోవాలంటే వీరందరికీ విముఖై ఉండాలి, నువ్వు వీరందరికీ దూరంగా ఉండాలి అని తెలియజేస్తూ మొదట తెలియజేస్తున్నాడు. మనుష్యులు ఎలాంటి వారంట? స్వార్థ ప్రియులుగా ఉంటారండి. స్వార్థ ప్రియులు, ఇంగ్లీష్ బైబిల్లో లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అని చెప్తున్నాడు. అనగా తనను తాను ప్రేమించుకునేవారు. ఒక ఆయన ఒక మాట చెప్పాడు, అన్ని ఫిష్ల కంటే పెద్ద ఫిష్ ఏదంటే సెల్ఫిష్ అంట. ఏంది? అన్ని ఫిష్ల కంటే పెద్ద ఫిష్ ఏదంటే సెల్ఫిష్ అంట. ప్రియమైన, ఎప్పుడు నాది, నా కుటుంబం, నా ఉద్యోగం, నా ధనం, నా ఇల్లు, నా యొక్క ఆస్తి. ప్రియమైన సోదరులారా, స్వార్థం అంటే ఇదేనండి. సొంత కార్యాలను చూసుకునే వారినిగా నేటి కాలంలో అనేక మందిని మనం చూస్తున్నాం. ఊపిరినిచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నాం, ఆయుష్నిచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నాం. అది మాత్రమే మన గాలిని, ఊపిరిని, సమస్తాన్ని, సౌకర్యాలను అనుగ్రహిస్తున్నటువంటి దేవదేవుని మర్చిపోయి స్వార్థ ప్రియులుగా ఆ దేవుని కోసం బ్రతకకుండా మన కార్యాలను మనం చూసుకుంటూ సొంత ఎడు చూసినా ఇది నాది, అది నాది అని చెప్పేసేసి గుంటలోకి పోబోయేటప్పుడు కూడా నాది 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 అనుకొని పోతున్నారండి. ప్రియమైన సోదరులారా, బైబిల్ ఏం చెప్తుంది? జీవించువారు ఇక మీదట తన కొరకు కాక మృతి నుండి తిరిగి లేసినటువంటి యేసయ్య కోసం జీవించాలని నిశ్చయించుకోండి అని చెప్తుందండి కొరింథీ రాసిన పత్రికలో. కానీ మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మన కోసం బ్రతుకుతున్నాం. ఇద్దరు బిడ్డల యొక్క తండ్రిని అడిగామనుకోండి, అయ్యా నువ్వు ఊరి కోసం బ్రతుకుతున్నావు అంటే, నా కోసం నేను బ్రతకలేదండి, నా భార్య కోసం, నా పిల్లల కోసం బ్రతుకుతున్నానండి. ఇలాగా ఒక్కొక్కరు కోసం లవర్స్ ఆఫ్ సెల్ఫ్, తనను తాను ప్రేమించుకుంటున్నారు. ప్రేమిన సోదరులారా, నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు? సింపుల్ టెస్ట్ అండి. గడిచినటువంటి 7 రోజులు అనగా 168 గంటలు బహుశా దేవుడు మనకిస్తే 108 గంటలు మనం బహుశా అనుభవించి మన పనులు మనం చేసుకుని వచ్చాం, దేవుని సంఘంలో వచ్చాం. కానీ దేవుడి సంఘంలో మనం ఎన్ని గంటలు గడుపుతున్నాం? 2 గంటలు గడుపుతున్నాం. 2 గంటలు గడుపుతున్నాం. 108 గంటలు ఇచ్చినటువంటి దేవుని కోసం 2 గంటలు గడుపుతున్నాం. కానీ ఈ 2 గంటలు కూడా మనం సంపూర్ణంగా గడుపుతున్నామా? ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి,
దేవుడి కోసం నువ్వు జీవించేవాడిగా ఉండాలి. సొంత పనులు చూసుకోవద్దంటం లేదు, బైబిల్ కూడా చెప్పడం లేదు. నువ్వు శ్రమ పడాలి, నువ్వు పని చేయాలి, నీ బిడ్డల కోసం కూర్చుకోవాలి. అది మాత్రమేగా ప్రభును అన్నిటి శ్రమలు చూచి నేర్చుకుని అని అంటున్నారండి. ప్రేమైన వాళ్ళ నువ్వు సమకూర్చుకోవాలి, కానీ ఆ సమకూర్చుకునే క్రమంలో స్వార్థ ప్రియుడిగా నువ్వు నేను ఉండకూడదండి. అందుకే ఒక కవి ఒక చక్కని మాట అన్నాడు, సొంత లాభం కొంతమా అనుకొని తోటి వారికి పాడుపడబోయి అని ఒక భక్తుడు ఒక కవి అన్నాడని లోకంలో మనం చెప్పుకుంటాం. దేవుని సన్నిధానాన్ని ప్రేమించనంతగా, దేవుడి వాక్యాన్ని చదవనంతగా, దేవునితో సమయాన్ని గడపనంతగా, దేవుని సన్నిధానానికి రాలేనంతగా, అది మాత్రమే కాదు నువ్వు దేవుడి సన్నిధానములో గడపలేనంతగా నీ రోజు నువ్వు గడుపుతున్నావంటే, ప్రియమైన సోదరులారా, నువ్వు టైంకి బిగించుకొని పోయావంటే బస్ నిన్ను స్వార్థ ప్రియులనుక మరి ఏమంటారండి, అంత్య దినాలు వస్తున్నాయి. స్వార్థ ప్రియులుగా నేటి మానవుడు మారిపోతున్నాడు కనుక మనకు మనం బహుశా చెక్ చేసుకోవాలి. నేను స్వార్థ ప్రియుడిగా ఉన్నానా, దేవుడికి ప్రియమైన వాడిగా ఉన్నానా అని చెప్పేసేసి మనకు మనము పని చేసుకోవాలని. ప్రియమైన సోదరులారా, దేవుడు ఆయుష్నిస్తేనే మనం బ్రతుకుతామండి. మొన్న బొంబాయిలో బహుశా బిడ్డను చక్కగా అలంకరించిపోయింది, బ్యాగ్ వేసింది, యూనిఫామ్ వేసింది, టై కట్టింది, అంతా కట్టింది. బహుశా బాబుని ఆ యొక్క బస్సులో ఎక్కిద్దామని చెప్పేసి వచ్చింది బస్సు ఎక్కిందండి. బస్సు ముందలకు పోయి తిరగబోయేలోపు అతను చూడలేదు, బహుశా ఆ బస్సు పోనిచ్చాడండి. ఇద్దరు, ఆ బిడ్డను తీసుకొచ్చిన తల్లి, ఆ బిడ్డ ఇద్దరు అక్కడక్కడ నిలువున చచ్చిపోయారండి. జీవితం మీద ఎన్ని ఆశలు, నా కుమారుడు నా కుమార్తె ఇంత పెద్దదవుతుంది, ఇంత గొప్ప ఔశ్వర్యవంతుడవుతుంది, ఇంత ఆస్తుంది అని అనుకున్నారు. కానీ ప్రియమైన సోదరులారా, మానవుని ఊపిరి చాలా కొద్దిమండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళ స్వార్థ ప్రియత్వాన్ని మానుకొని దేవుడి కోసం బ్రతకటం మనము నేర్చుకోవాలి ఈ అంత్యకాలంలో. రెండవది నేను ఎక్కువ వివరించను. రెండవది స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, లవర్స్ ఆఫ్ మనీ. డబ్బు పిచ్చి, ధనవంతులైపోవాలి, ఉన్నతులైపోవాలి. బహుశా ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడండి, ఏంటంటే ఇది వరకు మన యొక్క గుండె లబ్ డబ్ అని కొట్టుకునేదంట, ఇప్పుడు మాత్రం ఏం కొట్టుకుంటుంది, డబ్బు. ప్రతి ఒక్కదానికి డబ్బే. డబ్బు లేకుండా బహుశా కొంతమంది అంటారు డబ్బు ఉంటే కొండ మీద కోతేనే దిగిద్ది అని చెప్పి అంటారు. కానీ కొండ మీద కోతనే తెలుసు, కానీ నీ గొంతులో ఊపిరిని ఆపలేదు నీ డబ్బు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. డబ్బు, ధనాపేక్షకులుగా మనం ఉండకూడదండి. ధనం కావలసినదే. బైబిల్ గ్రంథంలో చాలా ధనవంతుడు, యోబు కూడా ధనవంతుడే, అబ్రహాము కూడా ధనవంతుడే, సొలొమోను కూడా ధనవంతుడే, దావీదు కూడా ధనవంతుడే. అందరు ధనవంతులే. ధనవంతులుగా ఉండకూడదని కాదు, కానీ నీ సంపాదన వెనుక సంపాదన ఇచ్చినటువంటి దేవుని మరిచేంతగా నువ్వు ధనాన్ని ప్రేమించుకోరు. ఒకటి లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి లాభమని దేవుడు వాక్యం తెలియజేస్తుండగా, ఎప్పుడు స్వార్థంతోటి డబ్బు మీద ప్రీతితోటి బ్రతికితే దేవుడు తీర్పులోకి తీసుకువస్తాడు. మనిషి అలా ఆయన ప్రధాన చిత్తం ఏంటంటే మొదటగా రక్షణ పొందాలి, రెండవదిగా ఆయన ఆశ అంటే మనం పరిశుద్ధులుగా జీవించాలి. అది దశలోనికి రాసిపత్రిక 4:3 ఉన్నదండి. మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుని చిత్తం అంటే ఆ చిత్తాన్ని వదిలేసి మనం ధనాపేక్షకులుగా మారిపోతున్నాం. ప్రేమైన సోదరులారా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుడు వాక్యం తెలియజేస్తుండగా, ధనము సంపాదించుతానంటం లేదు, కానీ దాని మీదే ఆశ పెట్టుకుని అదే పరమావధిగా నువ్వు ఉంటే దేవుడికి ఒకనొక సమయంలో నువ్వు లెక్క చెప్పవలసినటువంటిగా ఉన్నావు. మూడవది, మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు. తర్వాత బెంకములాడవారు, అనగా గొప్పలు చెప్పుకునేవారు, తంబాలు పలికేవారు, ఉన్నది కొంచెమైతే గొప్పలకు చెప్పుకునేవారు, అనగా వారి మాటల్లో యథార్థత ఉండదు. సత్యానికి వారి మాటల్లో తాగుండదండి, వాస్తవానికి వారి మాటలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఇలాంటి వారికి ఓ తిమోతి, ఇలాంటి వారికి నువ్వు విముఖుడై ఉండుము. అంత్యకాలంలో అపాయమైన కార్యములు వస్తాయి. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన కోసం ఒక స్వచ్ఛమైన భక్తి, రాజీ లేని భక్తి, నిజాయితీ కలిగిన భక్తి, యథార్థత కూడిన భక్తి, ఆయన కోరుకున్న భక్తి నువ్వు కలిగి ఉండాలంటే ఇలాంటి వారికి దూరంగా ఉండము. స్వార్థ ప్రియులకు, అది మాత్రం ధనాపేక్షకులకు, పింకమలావుడి వారికితో దూరంగా ఉండంటారు. 4వ తెలియజేస్తున్నాడు, అహంకారులు. ఇలాంటి వారు కూడా చాలా మంది ఉంటారు. ప్రేమైన సోదరులారా, ఇందాక వారు బయటికి మాట్లాడతారు, మాటల్లో తన యొక్క గర్వాన్ని తెలియజేస్తారు. వీరు తనలో తాను అనుకుంటారండి. అహంకారులు అంటే
తన గొప్ప, తన ఉన్నతం, బహుశా నన్ను చూసి లేవలేదు, నన్ను చూసి అది, నన్ను చూసి ఇది అని చెప్పేసేసి ప్రేమైన సోదరులారా తన తాను ఎస్టిమేషన్ ఎక్కువగా వేసుకొని అహంకార బుద్ధితో మనుష్యులు పాపం చేసిన వారిగా ఉంటారు. విధేయత కలిగిన వారిగా ఉండరు, విధేయులుగా మారరు. వినయానికి వారికి చాలా దూరంగా ఉంటుంది. తుదకు వారు నాశనానికి దగ్గర అవుతారండి. బైబిల్లో కూడా ఉందండి, అహంకార బుద్ధి గలవారు నాశనానికి గురవునట్లుగా మనం అనేక మందిని మనము చూస్తామండి. ప్రేమైన సోదరుల తర్వాత దూషకులుగా ఉన్నారు నేటి సమాజంలో. దేవుణ్ణి, మనుషులను మాటలతో దూషించేవారండి. ఇద్దరు విశ్వాసులు కలిసి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఇద్దరు మాటలేదు మాట్లాడుకున్నారు, మూడో వ్యక్తి మాట మాట్లాడుకుంటున్నారా? ప్రేమైన సోదరులారా, ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటున్నారు, మంచిది. అయితే నీవు మూడో వ్యక్తి నుంచి మాట్లాడుతున్నావా? మీ ఇద్దరు విషయాల గురించి మాటలు, ఇతరులు దూషించే మాటలు ఉన్నాయా? నోరు తెరిస్తే వినలేని మాటలు, మనం చెప్పలేని మాటలు. పేరుకే భక్తి, నీ మాటల్లో భక్తి కనిపించడం లేదు. పేరుకే భక్తి, నీవు నోరు తెరిస్తే నువ్వు భక్తిపరమని మీరు అనిపించదండి. వాక్యం చదివే నోరే, ప్రార్థన చేసే నోరే, ప్రభు పాటలు పాడే నోరే, బహుశా అన్నిటికీ ఉపయోగించే నోరే. చివరికి దేనికి ఉపయోగిస్తున్నావు? ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, ఆ నోటిని నువ్వు బూతులు కూడా ఉపయోగిస్తున్నావంటే మీరేం ఫీల్ కాకపోతే మనందరూ తెలిసిన విషయమే. మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కడుక్కోవటానికి బహుశా ఒక జగ్గు పెట్టుకుంటాం కదా, ఒక బౌల్ పెట్టుకుంటాం కదా, అదే బౌలు బహుశా మళ్ళీ అన్నం దగ్గర తీసుకువచ్చి అన్నం తినేటప్పుడు మనం మంచి తాగినట్లుగా ఉంటుందండి. మన నోటితో బూతులు దేవుని వాక్యం చెబితే. ప్రియమైన సోదరులారా, అది వినటానికే చండాలంగా ఉంది. అలాగా దేవుడు ఎంచుతాడని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. ప్రియమైన జాగ్రత్త, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు అంత్యదినమున లెక్క చెప్పవలసిన బాధ్యత కలిగిన వారంగా ఇక్కడ కూర్చున్న మనందరం ఉన్నామండి. ప్రియమైన మనుష్యుడు రెండు అవయవాలతో చాలా ఈజీగా పాపం చేస్తారంట. రెండు అవయవాలతోటి మనుష్యుడు దేవుడికి అనేకమైన అవయవాలు ఇచ్చాడు. ఆ రెండు అవయవాలతోటి వెంటనే చాలా త్వరగా ఈజీగా పాపం చేస్తారంట. మొదటిది ఒకటి నోరు, రెండోది కన్ను. ఈ రెండుతోటి భయంకరంగా బహుశా మనుషులు పాపం చేస్తారు. ఎక్కడికి కదలకుండా నువ్వు కూర్చున్న చోటనే బస్ ఈ రెండుతోటి పాపం చేయొచ్చు అండి. ప్రియమైన సోదరులు, ఆ తర్వాత మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎవరు? తల్లిదండ్రులకు అవిధేయులు. నిన్ను కన్ని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులకు అవిధేయత చూపని వాడిగా నువ్వు ఉండాలి. వృద్ధాప్యుల వారిని ఆదరించేవారిగా ఉండాలి. వృద్ధాప్యుల వారు బాధ్యత తీసుకునే వారిగా ఉండాలి. ప్రేమైన సోదరులారా, తల్లిదండ్రులు చూడనటువంటి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నటువంటి వారిగా ఉంటే నువ్వు దేవుడికి లెక్క చెప్ప. నేటి కాలంలో అలాంటి వారు ఎక్కువ. రీసెంట్గా నేను 2 రోజుల్లో ఒక వీడియో చూశానండి. 2 ఊర్లో ఏదో బహుశా ఇది ఆశ దగ్గర తగాద వచ్చిందంట. మధ్యరాత్రి 12 గంటల కాలం వేళ కారులో వాళ్ళ తల్లిని తీసుకొచ్చాడు. ఒక బిజ్జి మీద అక్కడ ఒక మూటలాగా తీసుకొచ్చి అక్కడ వేసాడండి. మూటలాగా వేసి కాలుతో 2-3 టన్నులు దాంతో, ఎక్కడ సీసీ కెమెరా దూరం నుంచి వీడియో తీస్తున్నారు, కాలుతో ఒక టన్ను తన్ని బస్సు నువ్వు వద్దు అన్నట్లుగా మాట్లాడి బస్సు అక్కడ వెళ్ళిపోయాడండి. ఎవరు? కొడుకు, కనిపించిన కొడుకు. 1120 ఎముకలు ఇరిగితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఒక స్త్రీ తన బిడ్డను కనేటప్పుడు బాధ అనుభవిస్తుందంట. అంత కనిపించుకున్నటువంటి చిన్నప్పుడు ఆమెను ఎత్తుకోవటానికి, పాలియటానికి. ప్రేమైన సోదరులారా, అది మాత్రమే కాదు, 10 రక్తపు బొట్టులు కలిస్తేనే ఒక పాల బొట్టు అవుతుందంట. ఏంది? 10 రక్తపు బొట్టులు కలిస్తేనే ఒక పాల బొట్టు అవుతుందంట. తల్లి పాలు తాగినటువంటి వారము. అది మాత్రమే కాదు, తల్లి యొక్క ఆ బాగోలు చూడవలసిన బాధ్యత కలిగిన వారము. బహుశా నువ్వు తల్లిదండ్రులకు అవిధేయులుగా మారితే నేనేమనాలి? ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, తల్లిదండ్రులకు అవిధేయులు నేటి కాలంలో మారిపోతున్నారు. కనుక తల్లిదండ్రులకు విధేయుడు వలె వారు బాధ్యతను స్వీకరించేవారుగా ఉండాలి. అక్కడ ఇంకొక మాట, కృతజ్ఞత లేని వారు, థ్యాంక్ఫుల్నెస్ పీపుల్ అంటున్నారని. ఎన్ని మేలు చేసినా మర్చిపోయేవారు, ఎన్ని ఉపకారాలు చేసినా మనుషులను మర్చిపోతారు, చివరకు దేవుణ్ణి కూడా మర్చిపోతారండి. నీకు మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోయేటువంటి కృతజ్ఞునుగా ఉంటే ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బహుశా నువ్వు అలాంటి వారికి అవిధేయుడు, బహుశా దూరముగా విముఖుడుగా ఉండాలండి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చూస్తున్నామండి, అనురాగరహితలు. అనురాగం లేదండి, ప్రేమల దూరం అయిపోతున్నాయి. ఇందాక చెప్పుకున్నాం కదా ఏంది? మన నోట్లో మాట చెప్పుకోవటానికి
ప్రక్క వారికి సమయం లేక వినకపోతే ఎక్కడో రెంటకు తీసుకొచ్చుకొని 1 గంట మన పక్కన పుచ్చుకొని మన కష్టాలన్నీ వింటారంట. మన కష్టాలన్నీ విన్న తర్వాత గంట తర్వాత అబ్బా నీ కష్టాలు ఎన్నండి అని చెప్పి మనకు చెప్పేసి మనకున్న ఒక రెంటో ఒక 2,000 3,000 తీసుకుని వెళ్తారు. ఎందుకు? మన కష్టాలు వినటానికి. అది మాత్రమే కాదు, స్నేహితులు, నాకు స్నేహితులు లేరురా బాబు అని అంటే, ఒరే నీకు 10 రోజులు నేను స్నేహితులు సమకూరుస్తాను, బహుశా రోజుకి 500 లెక్కన, బహుశా నీ పొద్దుగుకులు నీతోనే ఉంటారు, నీ ఫోన్లో మాట్లాడతారు, నీతో కలిసి తింటారు, నీతో కలిసి ఉంటారు. అది మాత్రమే కాదు, నీతో కలిసి ఎంజాయ్ చేస్తారు. తర్వాత 10 రోజుల తర్వాత నువ్వు ఎవరే నేను ఉన్నావు. ఇదండి నేటి కాలంలో అనురాగరహితులు అంటే వీళ్ళే ప్రేమైన ఇలాగ ఉంటున్నా ఇలాంటి వారు బస్ నేటి కాలంలో ఎక్కువైపోయారు. అంత మాత్రమే కాదు, దేవుని కంటే ఏంది సుఖానుభవం ఎక్కువగా ప్రేమించారు. ఇది భయంకరం అండి. దేవుని కోసం కొద్దిగా కూడా కంఫర్ట్ను వదులుకోలేరండి. దేవుని సన్నిధానం కోసం కొద్దిగా ఇబ్బందిని కూడా మానుకోలేరండి. దేవుని కోసం కొద్దిని కంఫర్ట్ను వదులుకోలేని నీవు బహుశా ప్రభునందు నువ్వు దేవుడి కోసం ఏం చేస్తావండి? ప్రేమైన ఆరాధనకి ఎందుకు రాలేదంటే, బహుశా నేను రాబోయి ముఖం కడుక్కొని మొత్తం రెడీ అయిపోయేసరికి అక్కడ ఆరాధన పాటలు అయిపోయాయండి, ఇంకేం వద్దామని చెప్పి అనుకున్నాను. ఇది సింపుల్. ఆరాధన రాలేదంటే, మధ్యవారాల ప్రార్థనకి ఎందుకు రావటం లేదంటే, బహుశా పొద్దుస్తమానం నేను ఎక్కడికి వెళ్ళొచ్చానండి, కొద్దిగా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయండి, అది మా ఇంటికి అప్పటికే ఏరాం వచ్చిందండి, వాళ్ళు పిలిచారండి. ఇదే చిన్నది అనగా దేవుడి కోసం కొద్దిగా కూడా తన అనుకూలతను మార్చుకోలేనటువంటి, దేవుడి కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యర్థులు అని దేవుడు వాక్యం తెలియజేస్తాం. అలాంటి వారు నేటి కాలంలో అలాగ ఉన్నావేమో మనం, అలాగ ఉన్నానే నేను. ప్రియమైన సోదరులారా, దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుండగా అలాంటి వారిగా ఉండకూడదని దేవుడు మాటలు ఈసల మనతో మాట్లాడుతుంది. 5వది ఇక్కడ తెలియజేస్తున్నాడు, పైకి భక్తి గల వారే ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించిన వారు నేటి కాలంలో ఎక్కువ మందిగా ఉన్నారు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, దేవుడి కంటే పైకి భక్తి కనిపిస్తారు, కానీ లోపల వారి భక్తులను శక్తిని అనిపించిన వారిగా సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారండి. ప్రేమైన సోదరుల, ఇలాగా ఉన్నావేం మనము? దాని గురించి నేను ఎక్కువ వివరించనండి. ప్రేమైన సోదరులారా, ఇలాగా ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంత్యకాలములో ఉన్నాం, అపాయకరమైన కాలములో ఉన్నాం. ప్రియమైన సోదరులారా, అయితే నువ్వు దేవుడు వాక్యానికి దేవుడి యొక్క నిలవాలంటే వీటన్నిటికి దూరంగా ఉండాలి. ఇలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి. ప్రియమైన సోదరులారా, నీ భక్తి బహుశా నీకు మేలు చేకూర్చాలని కాకుండా నా భక్తి నన్ను దేవుడికి ఇష్టడుగా చేస్తున్నటువంటి ఒక ఆశ తృష్ణ ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అది నీకు లాభమని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుందండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి వారికి దూరంగా ఉండాలని ఈసల ప్రభు మనతో మాట్లాడుతుంది. అయితే ఎలాంటి వారితో స్నేహం చేయాలి అది కూడా ఉంది. అది కూడా నేను ముగిస్తాను. అదే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. 2వ అధ్యాయం 22వ వచన భాగం. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఏందండి? ప్రార్థన చేయవారు అనటం లేదు, కానీ పవిత్ర హృదయులై ప్రార్థన చేసేవారు, అపవిత్ర హృదయముతో ప్రార్థన చేసేవారు కూడా ఉంటారు. ఈ వాక్యాన్ని బట్టి హృదయమంతా ద్వేషం, హృదయమంతా కపటం, హృదయమంతా కాఠిన్యం, హృదయమంతా కల్మషం, హృదయమంతా అపవిత్రత, హృదయమంతా అపరిశుద్ధత, అయినా కూడా పైకి భక్తిగా ప్రార్థన చేస్తారేమో. అలాంటి వారికి దూరంగా ఉండాలి. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, ప్రార్థన కోసం ఎక్కడికెక్కడికో పరుగులు చేస్తారు, కానీ వారి ప్రార్థనలో యథార్థత ఉండదు. తర్వాత చెప్తా, అలాంటి వారిని కాకుండా పవిత్ర హృదయులై ప్రార్థన చేసే వారిని వెంబడించాలంటున్నాడు. 2వ తెలియజేస్తున్నాడు. ఏంటండి? ఎవరిని వెంబడించాలి? నీతి, విశ్వాసము, సమాధానమును వెంబడించాలి. ప్రేమైన సోదరులారా, నీతి, సమాధానము, విశ్వాసాన్ని వెంబడించాలి. ప్రేమైన సోదరులారా, ఇలాంటి వారిని వెంబడించే వారిగా ఉంటే మన భక్తి ఆ దేవుడికి ఇష్టంగా ఉంటుంది. అంత్యకాలంలో అపాయకమైన కాలంలో మనం ఉంటున్నామండి. స్వార్థప్రియులుగా మనం ఉంటున్నామా? దూషకులుగా మనం ఉంటున్నామా? అహంకారులుగా మనం ఉంటున్నామా? తల్లిదండ్రులకు అవిధేయులుగా మనం ఉంటున్నామా? కృతజ్ఞత లేని వారిగా మనం ఉంటున్నామా? అనురాగరహితులుగా మనం ఉంటున్నామా?
తోటి వారిని ప్రేమగా పిలవలేనటువంటి ఒక దుర్మార్గమైన కలుషమైన హృదయంతో మనం ఉంటున్నామా? ఒక క్రైస్తవునిగా నీకు అది తగదమ్మా. ఒక విశ్వాసగా నువ్వు ఎప్పటికీ అలాగా ఉండకూడదని నేనుగా చెప్తుంది దేవుని వాక్యం చెప్తుందండి. నీకు నచ్చిన భక్తి కాదు, దేవుడు వాక్యంలో ఉన్న భక్తి నిజమైన భక్తి. ఇవి కానీ నీలో ఉండకుండా నువ్వు దేవుడి కోసం విశ్వాసహితముగా సమాధానంగా ఒక నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ పవిత్రమైన ప్రార్థన చేస్తూ నువ్వు ముందు కొనసాగితే ప్రేమైన సోదరులారా, నీ భక్తి నీ సమాజంలో సాక్ష్యం పొందుతూ కాకుండా దేవుని ఎదుట సాక్ష్యం పొందుతుందండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, యోబు గురించి చెప్తున్నాడు, యోబు అంత నీతిమంతుడు ఎవరు లేరని చెప్తున్నాడు అండి. నోవాహు గురించి ఎవరు నీతిమంతులని వెతికితే ఒక ఆయన కనిపించాడు, ఆయన నీతిమంతుడు, ఆయన నోవాహు అని చెప్పాడండి. ప్రేమైన వారు ఇలాగా ఉండాలి. కనుక మన భక్తి, మన విశ్వాసం ఇలాగా ఉంటూ మనం ముందు కొనసాగుదామా? దేవుడి వాక్యాన్ని మన భాగాన్ని మన కోసం దీవించును గాక. అంత తల వంచండి, కళ్ళు మూసుకునండి, ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడాడు. ప్రియమైన సోదరులరా, ప్రియమైన సోదరి, ఎలాగా ఉన్నది నీ భక్తి? ప్రార్థనకు వస్తున్నావు, మంచిదే. విశ్వాసంలో ముందు కొనసాగుతున్నావు, మంచిదే. అన్నీ చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, బాప్తిసం తీసుకున్నావు. అయితే నీ భక్తి అనురాగరహితంగా ఉన్నదా? తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నావా? దూషకుడుగా ఉన్నావా? అహంకారులుగా ఉన్నావా? విధేయత లేనటువంటి వానిగా మారిపోతున్నావా? ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతుండగా, అయ్యా నేను అలాగ లేకుండా మీ సహాయం కావాలి నాయనా. పైకి మాత్రం భక్తి ఉంది, కానీ ఆ భక్తిలోని శక్తిని అనుభవించినటువంటి స్థిరత లేనటువంటి వాణిగా ఉన్నానయ్యా. నా మాటల్లో దూషణ, నా చేష్టలో దూషణ, నా యొక్క ఆలోచనలో దూషణ నిన్ను చూపించినటువంటి వానిగా మారిపోతున్నానయ్యా. నీవు నా ఎలా కలిగి ఉన్న చిత్తం పరిశుద్ధులుగా ఉండాలని, కానీ నా జీవితంలో ఏ మూలన కూడా పరిశుద్ధత లేకుండా ఉన్నానైనా. నిన్ను ప్రేమించలేనంతగా నన్ను నేను ప్రేమించుకుంటానయ్యా. ఎప్పుడు నా కోసమే నేను కొనసాగుతున్నానయ్యా. నన్ను మన్నించండి. స్వార్థ ప్రియునిగా కాకుండా నన్ను నేను తగ్గించుకుని నిన్ను హెచ్చించేవాడిగా, నీ యొక్క చెంతకు చేరేవాడిగా, ధనాపేక్షకుడుగా కాకుండా నీ వాక్యాన్ని ఆపేక్షించేవాడిగా నా జీవితాన్ని మార్చినాయనా. నా విశ్వాసాన్ని సరిదిద్దునైనా అని మనం ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ మహోన్నతమైన నామానికి స్తుతులు, వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చాలా చక్కని మాటలు మా అందరితో మాట్లాడారు. నీ వందనాలు. అంత్యకాలంలో అపాయమైన కాలంలో ఉన్నాయోనైనా మీరు స్వచ్ఛంగా చెప్పినట్టుగా ఇలాంటి వారి మధ్య మేము ఉన్నాం నాయనా. అనురాగరహితుల మధ్య, తల్లిదండ్రులకు అవిధేయులుగా, స్వార్థ ప్రియులుగా, ధనాపేక్ష కలిగిన వారి మధ్య మేము జీవిస్తున్నాం. అయ్యో మాలో అంటుకుందేమో, మమ్మల్ని క్షమించండి, మన్ని మన్నించండి. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరే వారి జీవితాలు దిద్ది, మీరు వచ్చినప్పుడు మధ్యాకాశంలో మీరు ప్రత్యక్షమైనప్పుడు అయ్యా నేను ఎదుర్కొనేవాడిగా ఇక్కడ కూర్చున్న వీళ్ళందరినీ ప్రత్యేకంగా దీవించమని, సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అలా అవుతున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. సోదరి అన్నపూర్ణక్క కూడా అనారోగ్యంతో ఈ యొక్క వారంలో బాగా అనారోగ్యం పాలైపోయింది. భోజనం కూడా కొంచెం తక్కువగా తింటున్నట్లుగా చెప్తున్నారు. కనుక వాళ్ళు సెలాన్స్ కట్టి కొద్దిగా నెమ్మదిగా ఉంది. అక్క నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే శ్రీదేవక్క నిమిత్తం అంత మాత్రమే కాకుండా సీనన్న నిమిత్తం, ఊళ్ళో సునీత సోదరి నిమిత్తం, అలాగే చుక్కక్క నిమిత్తం ప్రార్థించండి. దేవుడు తగిన విధమైన సహాయాన్ని ఆ బిడ్డలకు దయచేయలాగున. ఇంకా చాలామంది అనారోగ్యతున్నారు, వారి కోసం ప్రార్థించండి. 10th ఇంటర్ ఎగ్జామ్స్ కొంతమంది బిడ్డలు రాస్తున్నారు, వారి కోసం వారి
ఆ, వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. అంత మాత్రమే కాకుండా కొంతమంది నూతనంగా గృహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. అంత మాత్రమే కాకుండా గర్భంతో కొంతమంది బిడ్డలు ఉన్నారు. జ్యోతి, శ్వేత, అలాగే సంధ్య, వీళ్ళు ముగ్గురు మన సంఘంలో ఉన్నారు. సంధ్య అంటే పాస్వానాల మిస్సెస్, జ్యోతి అంటే జానాల మిస్సెస్, శ్వేత అంటే కోటి పెద్దమ్మ వల్ల మనవరాలు. ఆ ముగ్గురు కూడా గర్భంతో ఉన్నారు. వారి కోసం తగిన సమయంలో తగిన సహాయాన్ని దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించలాగున ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే మా చిన్నమ్మ గారు ఆదరణ కూడి కూడా గత వారంలో జరిగింది, దేవుడు మహిమకరంగా జరిగింది. వారి కుటుంబ ఆదరణ నిమిత్తం కూడా ప్రత్యేక ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ దినము ప్రియ సోదరి వెంకటశేషమ్మకు వాళ్ళ కుమార్తెలు ప్రయాణమై హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నారు ఉద్యోగ నిమిత్తం. వారి నిమిత్తం ప్రార్థన చేయమని చిందూరు చిన్నమ్మ గారు కోరుతున్నారు. కనుక ఆ యొక్క బిడ్డ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. గత నెలకారు నుంచి ఒక అప్రాక్సిమేట్ 3-4 వారాల నుంచి ఆమె వస్తుంది. ఆమె పేరేం పేరు సైలా రత్తమ్మ ప్రార్థనకు వస్తుంది 3 వారాల నుంచి. ఆమె కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. నేను ఫస్ట్ వారం వచ్చిన ప్రార్థన చేయమని చెప్దాం అనుకున్నాను, కానీ ఒక వారం వచ్చింది, ఒక రాదు. సో కంటిన్యూస్గా 4 వారాలు వచ్చింది కనుక ఆ సోదరు నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. ఆ బిడ్డకు చిన్న బైబిల్ కావాలని కోరుతుంది. నేను ఒంగోలు వెళ్ళినప్పుడు మర్చిపోతున్నాను. అమ్మ నీకు బైబిల్ ఇస్తా, ఖచ్చితంగా బైబిల్ ఇస్తా, ఓకేనా? ఆమెకు చెబుతున్నా, ఆమెకు అర్థం కాల. నీకు బైబిల్ ఇస్తా, ఓకేనా? ఆ సోదరునితో ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. 10th ఇంటరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి ఇంకా 13 రోజులు మాత్రమే ఉన్నాయి. సో బిడ్డలు రాస్తున్నారు, ఆ బిడ్డల కోసం ప్రార్థించండి. అలాగే సోదరుడు ఉమన్నయ్యకు గత 13.5 సంవత్సరం బాపట్ల ఉద్యోగం చేశాడు. ఇంకా అక్కడ కుదరదు, నువ్వు ట్రాన్స్ఫర్ కావాలని చెప్పారంట. కానీ దేవుడు మహాకృపను బట్టి ఇది దగ్గరలోనే ఓగూరులోనే ఆ బిడ్డకు ట్రాన్స్ఫర్ అయింది. వారి ట్రాన్స్ఫర్ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ ప్రకటనలో ఇంకా మీ ప్రత్యేక అవసరాలు ఏమన్నా తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. వదినమ్మా కొత్తపట్నం, ఓకే. నిరీష, సోదరు నిరీష పోయినసారే ట్రాన్స్ఫర్ అవ్వాలి కానీ అనేవారి కారణాలు కాలేదు. సో కొత్తపట్నం ట్రాన్స్ఫర్ అయింది. సో ఒంగోలుకి కొత్తపట్నం ప్రతిరోజు ప్రయాణం చేయాలి. రోడ్డు బాగానే ఉంటుంది కానీ దూరం ప్రయాణం చేయాలి. కనుక చెల్లి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని దిలీప్ అలాగే నిరీక్షాల నిమిత్తం ప్రత్యేకమైన మీరు వారి యొక్క సంతానం కోసం ప్రార్థించాలి ప్రేమతో మనం చేస్తున్నాం. చాలా దినాల తర్వాత కుమారమోదరం కూడా దేవుని పాస్తానికి వచ్చారు. వారి కుమారుని దగ్గర ఉండి కొన్ని రోజులు తర్వాత ఇక్కడికి రావటం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన వందలు. ఇంకెవరు? ఇవే కదా మీ ప్రత్యేక అవసరాలు ఏమి లేవు కదా ఇంకా? ఓకే, అందరు తల వంచండి, కళ్ళు మూస్తుండండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని నా నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీరు ఇందులో బాగా జలుబు చేసి బాగా ఇబ్బందికరంగా ఉంది. సైతాను నాకేం చేస్తుందంటే అన్ని సోమవారం నుంచి శనివారం దాకా బాగానే ఉంటుంది. శనివారం వచ్చేసరికి నాకు గొంతులో ఏదో ఒక గులికేస్తుంది, ఇబ్బందికరంగా. సో నేను అనుకుంటాను ఈ ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం ఉదయాన్ని నుంచి శనివారం సాయంకాలం దాకా నాకు ఏమైనా పర్వాలేదు, ఆదివారం మాత్రం ఏం కాకూడదు అనుకుంటాను. కానీ సైతాన్ ఏం చేస్తుంది, అదే రోజు నాకు చేస్తుంది. సో నా కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరు తల వంచండి, కళ్ళు మూసుకోండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓకే, అంత మాత్రమే కాదు, కోటేశ్వర అన్నయ్య నేను గుంటూరు వెళ్ళేసేసి కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఒక చిన్న కానుక కూడా దశమ భాగం ఫంక్షన్లో దశమ భాగము అని చెప్పేసి ఇచ్చాడు. కనుక అన్నయ్య నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, నిన్న దినము ఇందాక వాళ్ళు చెప్పినట్లుగా 8వ తారీఖు అంటే వచ్చే ఆదివారమే, అంతే కదా? వచ్చే ఆదివారం కదా మావయ్య? 8వ తారీఖు అంటే వచ్చే ఆదివారము. కనుక ఆదివారం అంటే మీరందరూ పోయి అక్కడ కూర్చోవాలని కాదు, మన ప్రార్థన యథావిధిగా జరుగుతుంది. కనుక ప్రార్థనకు వచ్చి, ఇంకోటి ఏంటంటే మనకి
క్యాన్సర్ ఏంటంటే మన ఊర్లో ఈ మనం పీల్చుకునే గాలిని బట్టి మన రాష్ట్రం మొత్తం, మన రాష్ట్రం కాదు, మన దేశంలో, మన ప్రపంచం మొత్తంలో, మన భారతదేశంలో క్యాన్సర్ తోటి ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. ఇందుని బట్టి మనం తినే ఆహారం కొద్దిగా అట్లాగే ఇబ్బందిగా ఉంటుంది. కనుక వాళ్ళు ఏం చేస్తానంటే, ఎవరంటే మొన్న సంక్రాంతి అప్పుడు డాక్టర్ బాలకోటి అన్న ఏం చేశారంటే, సరే ఇట్లా ఉంది కనుక మనందరూ వాళ్ళతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆలోచన చేసి ఆయన మంచి డాక్టర్లతో మాట్లాడి వాళ్ళు డాక్టర్లను తీసుకొస్తున్నారు. కనుక మీరు చెక్ చేసుకుంటే నాకు తెలిసిందంటే ప్రతి ఒక్కరూ భయపడతారు. అందరు చెక్ చేసుకున్నారు అనుకో, ఏమవుతుందో అని చెప్పేసి భయం, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫస్ట్ నాకు బీపీ ఉండింది, ఒక 10 పాయింట్లో ఎక్కువ బీపీ ఉండింది. అమ్మ బీపీ ఉందని చెప్పి భయంకరంగా భయపడి అసలు ప్రతిరోజు చెక్ చేసుకోవాలని చెప్పి బీపీ మెషిన్ కూడా 1800 ప్రతిరోజు చెక్ చేసుకోవాలని బీపీ మెషిన్ కూడా తీసుకున్నా. మీరు నమ్మకపోతే తీసుకొచ్చిన ఆ మెషిన్తో నేను చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు భయం, ఏంది బీపీ ఉండిద్దేమో, నాకు బాగానే ఉంది కానీ నాకు భయం అనమాట. సో అనారోగ్యం అంటే అంత భయం, కానీ మనం చెక్ చేయించుకోవాలి. కనుక బహుశా అవసరం ఉన్న వాళ్ళు దయచేసి చెక్ చేయించుకోవాలి. అదే కాదు, క్యాన్సర్ అనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నరాల బలహీనత, గుండెకి, అంత మాత్రం కంటికి సంబంధించింది. యాక్చువల్ కంటికి సంబంధించిన బట్టి ఆమె ఒక డాక్టర్ పెడతానన్నది కదా, ఈ కార్యక్రమం ఉండేసరికి అది అట్లా ఆగిపోయింది. సో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకోటి కైకి సంబంధించిన క్యాంప్ పెట్టేసి ఆమె ఏంటంటే ఇక్కడ చూసి వెళ్ళిపోతారు. కానీ ఆమె ఏంటంటే ఆ కళ్ళద్దాల అవసరాలకి మనకు ఉచితంగా కళ్ళద్దాలు ఇస్తానన్నది. ఒక 50 మంది కళ్ళద్దాలు అవసరం అనుకో, ఉచితంగా మనకు డబ్బులు కట్టకుండా మన కళ్ళద్దాలు ఇస్తానన్నది అనమాట. సో అందుకని చెప్పి అది కూడా మనం ఈ తర్వాత ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం. అవసరం ఉన్న వాళ్ళు దయచేసి చెక్ చేయించుకోండి, మంచిగా ఉంటుంది. కనుక మంచి డాక్టర్లు వస్తున్నారు కనుక చెక్ చేయించుకోవాలి, ప్రేమతో మనం చేస్తున్నాం. అంత తలవంచు. ఏందక్క? ఏమైందక్క? ఒక నీరసంగా ఉందంట పెద్దక్కకి. నిన్న ప్రార్థనకు వస్తుంది అనుకున్నాను, రాలేదు. మా పెద్దక్క నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఓకే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు మన బిడ్డలు చాలామంది. సీను రాస్తున్నారు వదనమ్మా, హ్యాపీగా నిద్రపోవాలి ఫ్యాన్ కింద కూర్చొని. సీను ఎగ్జామ్స్ రాస్తున్నాడా? ఓకే, సీను నిమిత్తం అలాగే వెంకటరత్నమ్మ వాళ్ళ కుమార్తె అమ్ములతో ప్రార్థన చేయండి. తమన్ చర్య కూడా రాస్తున్నారు. రేపు 14వ తారీఖు నుంచి, వారు 16వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సోనుకి, తమన్కి, ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారు. నరసింహకి, అలాగే నవతేజకి, అలాగే ఉమ్మన్నయ్య వాళ్ళ కుమార్తె ఏం పేరు, ప్రైజీకి, వీళ్ళందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగే సినిమావ్య సిద్దిపేటలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలంగాణ కనుక వాళ్ళు ఒక 2 రోజుల తర్వాత వాళ్ళది. సో కనుక వీళ్ళందరి మీద ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత తలవంచండి, ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్ఠ నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చాలా విలువైన, అమూల్యమైన అయ్యా మాటలు, ఆరాధన మాకు ఇచ్చారు. నీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నిన్ను ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకంగా దీవించండి, బలపరచండి, క్షేమాన్ని అనుగ్రహించండి. రాబో వారమంతా కృపాక్షేమాలతోటి ఈ బిడ్డలు నింపండి. నీ వాక్యాన్ని నెమరు వేసుకొని నీకోసం సాగే బిడ్డలుగా, అంత్యకాలములు అపాయకమైన కాలం ఏమున్నావు నైనా అయ్యా, ప్రతి ఒక్కరూ నీకోసం సాగే బిడ్డలుగా, నీలో కొనసాగే బిడ్డలుగా వారందరిని దీవించమని, ముందు కొనసాగించమని ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి, దయ చూపండి, కనుకరించి కాపాడండి. నీ ఉన్నతమైన మేలుతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి ప్రాణాల్లో, వారి అవసరాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి యొక్క సమస్తంలో మీరు కృప చూపండి. అనేకమైన ప్రకటనలు మేము చేసాం ప్రభా. ఆ ప్రకటనలన్నింటిలో మీరు కృప చూపండి. ప్రత్యేకంగా 10th ఇంటర్ రాస్తున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా చక్కని జ్ఞానాన్ని ఏంటి, వివేచనతో నింపండి ప్రభా. సంవత్సరం మధ్యన చదివిన చదువును అయ్యా కొన్ని గంటల్లో వారు ఆ యొక్క ప్రశ్నాపత్రం మీద పెట్టబోతున్నారు ప్రభా. అయ్యా మీరు దీవించండి, చక్కని జ్ఞానముతో నింపండి, ఉన్నతమైన మార్కులతోటి ఈ స్థలంలో చేసినట్టు ప్రార్థన చేసినట్టు ప్రతి ఒక్క బిడ్డ నింపబడే విధంగా మీ సహాయం దయచేయమని, మీరే కృప చూపమని, ఆరోగ్యంతో నింపమని, వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న దీవించి బలపరిచిన కృపల ముందు కొనసాగించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, సమాధానము నిత్యమైన తోడు
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిస్థితులకు చిరువచ్చిన మనందరికని ప్రత్యేకంగా తోడయండి, దీవించి బలపరిచి వర్ధలింపు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు, ప్రక్కర వందనాలు చెప్పుకొని సమాధానం తెలాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.